యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసు ముందు భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న RRRను 28 కిలోమీటర్ల దూరంలో మార్చాలని, భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. మధ్యాహ్నం వరకు కూర్చున్న ఆర్డీఓ రాకపోవడంతో రైతులు ఆగ్రహం చెంది ఆఫీసులోకి వెళ్లి కూర్చునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రైతులతో కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ ఏకం చేసి త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్లని, ఎంఆర్ఓలని, ఆర్డీఓలని పంపకండి. ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ స్థానిక మంత్రి గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టండి. రైతుల్ని సమన్వయం చేయండి, ఒప్పించి భూములు తీసుకోండి, తెల్లారి వరగల మమ్మల్ని బుచ్చగాలని చేయకండి అని కూడా అనేక పర్యాయాలు ఎంఆర్ఓకి చెప్పాం, ఆర్డీఓకి చెప్పాం, కలెక్టర్కి చెప్పాం, నేషనల్ అథారిటీ వాళ్ళకు కూడా చెప్పాం. అందినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మెమోరాండం ఇచ్చి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. చెప్తూనే ఉన్నాం. మా సహనం కోల్పోయే అటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ధర్నా చేస్తున్నామని 2 రోజుల నుంచి కూడా ఆర్డీఓకు విన్నత పత్రం ఇస్తామని ఆర్డీఓకు, ఎంఆర్ఓకు అందరికీ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఆఫీసులో ఒక్కడు కూడా లేడు. సీనియర్ అసిస్టెంట్లని, ఎంఆర్ఓలని, ఆర్డీఓలని పంపకండి. ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ స్థానిక మంత్రి గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టండి. రైతుల్ని సమన్వయం చేయండి, ఒప్పించి భూములు తీసుకోండి, తెల్లారి వరగల మమ్మల్ని బుచ్చగాలని చేయకండి అని కూడా అనేక పర్యాయాలు ఎంఆర్ఓకి చెప్పాం, ఆర్డీఓకి చెప్పాం, కలెక్టర్కి చెప్పాం, నేషనల్ అథారిటీ వాళ్ళకు కూడా చెప్పాం. అందినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మెమోరాండం ఇచ్చి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. చెప్తూనే ఉన్నాం. మా సహనం కోల్పోయే అటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ధర్నా చేస్తున్నామని 2 రోజుల నుంచి కూడా ఆర్డీఓకు విన్నత పత్రం ఇస్తామని ఆర్డీఓకు, ఎంఆర్ఓకు అందరికీ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఆఫీసులో ఒక్కడు కూడా లేడు. సీనియర్ అసిస్టెంట్లని, ఎంఆర్ఓలని, ఆర్డీఓలని పంపకండి.